ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియులరా, ఈ లోకమంతటా కూడా చీకటి ద్వారా నింపబడి అపవాది ద్వారా నడిపించబడుతున్నప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుంపు జనాంగము వెలుగులో దేవుని యొక్క మహిమ చేత నింపబడి ఈ లోకంలో జీవించుచున్నారు. ప్రియులరా, కటిక చీకటి జనులని ఆవరించుచున్నది. చీకటి భూమిలో ఉన్న ప్రతి మనిషిని కూడా కమ్ముకొనుచు ఉన్నది. అనగా పాపము మనిషిని ఏలుబడి చేయుచు ఉన్నది. పాపము మనుషులను నాశనం చేస్తూ ఉన్నది. అయితే నీ మీద దేవుని యొక్క కృప ఉంది. నీవు పాపము చేయడానికో మరి నీవు పాపానికి దాసుడిగా ఉండడానికో కాదు, కానీ ఆయన మహిమను పొందిన నీవు, ఆయన మహిమ పొందుకున్న నీవు, ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తుండగా ఆయన కోసం ఈ లోకంలో ప్రకాశించాలి. గనుక మనము చీకటిలో ఉండకుండా మరి వెలుగులో ఉండుటట్లు మరి ఇట్టి కృపని మనకిచ్చి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు అర్పిద్దాం. అయితే చీకటిలో మనం పడకుండా, చీకటి మనల్ని ఏలుబడి చేయడానికి వస్తుంది, పాపము మనల్ని వంచిస్తుంది. అయితే అందులో మనం పడకుండా మరి ధైర్యంగా ఎదుర్కొని దేవునితో సహవాసం కలిగి ఈ లోకంలో చీకటిలో ఉన్న ప్రతి వారిని కూడా మరి వెలుగులోకి నడిపిద్దామా? వారి మీద కూడా దేవుని మహిమ ప్రకాశింప చేయమని దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, శ్రేష్టమగు నామమునకై స్తోత్ర. ఈ దినము వాగ్దానం చేత మీరు మాతో మాట్లాడారు, అందులకే స్తోత్రం. చీకటిలో ఉన్న వారందరూ కూడా నీ మహిమను అనుభవించినట్లు ప్రతి వారి మీద కూడా నీ మహిమను కుమ్మరించండి అయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నా మీరు మమ్మల్ని ప్రేమించారు గనుక నీ మహిమతో మమ్మల్ని నింపారు. మీకు సాక్షిగా బ్రతికే జీవితం మాకు దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.